దేశవ్యాపితంగా కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ కలిసి ఫిబ్రవరి 12వ తారీఖు నాడు సమ్మె చేయాలని పిలిపించారు. ఎందుకు ఈ నేపథ్యం? మోడీ గారు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక వర్గం గత స్వతంత్రం రాకముందు నుంచి సాధించుకున్నటువంటి 29 చట్టాలను రద్దు చేసి ఈ 4 కోడ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 4 కోడ్లలో కార్మికుల వర్గానికి, ముఖ్యంగా బొగ్గుగని కార్మికులు విజయవంతం చేయాలని చెప్పేసి ముందుగా సిఐటిగా కోరుతా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ముఖ్యంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయడంతో పాటు పర్మనెంట్ కార్మికులందరినీ ఇంటికి పంపించేసి వాళ్ళ స్థానంలో కేవలం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, సంవత్సరానికో 2 సంవత్సరాలకు మాత్రమే టెంపరీగా అపాయింట్మెంట్ చేసుకోవటం, వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా చేయటం, అలాంటి వాళ్ళని నియమించుకోవటానికి, దాంతోపాటు అప్రెంటిస్ని యాక్ట్ తీసుకొచ్చి గతంలో 10% మాత్రమే ఉన్న వాళ్ళని ఇప్పుడు 30% వరకు పర్మనెంట్ కార్మికుల స్థానంలో తీసుకొచ్చి పనిచేయించడము. దీని ద్వారా మొత్తం పర్మనెంట్ కార్మికులందరూ వెళ్తారు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇప్పటి వరకు కాంట్రాక్టర్ బారిన కాంట్రాక్ట్ కార్మికులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఉండకుండా చేసే ప్రమాదం ఈ చట్టాల వల్ల వచ్చింది. కాబట్టి ఇది మొదటి అంశం. రెండవది, యూనియన్ వెరిఫికేషన్ బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్కి ఉన్నది. కానీ ఇప్పుడు కంపెనీ యాజమాన్యమే మొత్తం వెరిఫికేషన్ చేసి రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన అంశం. అట్లాగే యూనియన్ రిజిస్ట్రేషన్ని రద్దు చేసే అవకాశం ఇప్పుడు రిజిస్ట్రార్కి ఇచ్చారు. దానివల్ల ఎప్పుడైనా రద్దు అయ్యే అవకాశం ఉన్నది. సమ్మె హక్కును కూడా మొత్తం లేకుండా దాని మీద పెద్ద దాడి చేయబోతున్నారు. 51% మంది కార్మికుల అనుమతితోని సమ్మె చేయాలని నోటీస్ ఇవ్వాలని పెట్టారు. 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలన్నారు. గతంలో 15 రోజుల ముందు ఇచ్చేసినటువంటి సమ్మె నోటీస్ని. అట్లాగే సమ్మె కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో చర్చలు ఫెయిల్ని రిపోర్ట్ చేయకముందే సమ్మెలోకి పోతే దాని మీద కార్మికులకు పెనాల్టీలు, అట్లాగే యూనియన్లకు పెనాల్టీలు వేయచ్చనే చట్టంలో మార్పు చేశారు. దీనివల్ల అసలు భవిష్యత్తులో సమ్మె చేసే హక్కే కోల్పోయే ప్రమాదం ముంచుకొచ్చి ఉన్నదనే అంశము. అట్లాగే సిఎంపిఎఫ్ని 12% నుంచి 10%కి తగ్గించే అవకాశము. అట్లాగే అసలు నష్టాల పేరుతో అసలు సిఎంపిఎఫ్ని ఎత్తేసే అవకాశం కూడా ఈ కోళ్లలో కల్పించారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు పెంచుతూ ఈ యొక్క కోళ్లలో రూపొందించడం వల్ల పనిభారం పెరిగే అవకాశం వస్తుంది. అట్లాగే లేబర్ ఇన్స్పెక్టర్ స్థానంలో ఫెసిలిటేటర్గా పదవి మార్చారు. అంటే ఇప్పటిదాకా ఇన్స్పెక్టర్ యొక్క బాధ్యత భయం ఉండేది, మేనేజ్మెంట్కి కానీ మిగతా వాళ్ళకి భయం ఉండేది. కానీ ఇప్పుడు ఫెసిలిటేటర్ అంటే వాళ్ళ అనుసంధానం చేసి వాళ్ళ సంప్రదింపుల ద్వారా చేయడం తప్ప వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా చేయడం వల్ల యజమాన్యాలకు ఇప్పుడు పూర్తి ఆధిపత్యం వచ్చే అవకాశం. బేసిక్ మీద 50%కి కండిషన్ పెట్టారు. దీనివల్ల భవిష్యత్తులో జీతభత్యాలు పెరగడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే ఎన్నికలు పెడితే 51% ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘంగా ఇస్తామని చెప్పేసి కండిషన్ పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలేమో మెజార్టీ వస్తే గెలవచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేలు అట్లాగే అందరూ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఈ చట్టం చేసిన మోడీ కూడా వాళ్ళకి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి? కేవలం 33% ఓట్లతోనే ఈరోజు దేశాన్ని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ యూనియన్లకు మాత్రం 51% ఓట్లు రావాలని నిబంధన ఎందుకు పెట్టారు? దీని అర్థం ఏంటంటే అసలు ఏ యూనియన్కి ఎన్నికల్లో 51% ఓట్లు రావు కాబట్టి ఏ యూనియన్ గుర్తించరు అనే గూఢమైన నిగార్థం తోడున్నది దాని దృష్టిలో. కాబట్టి ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క కోడ్లు రూపొందించడం అనేది అసలు యూనియన్లనే గుర్తింపు లేకుండా చేయడం అనేది ఉన్నది. అట్లాగే మైన్స్ యాక్ట్ను రద్దు చేసి దాన్ని ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ దాంట్లో కలపడం వల్ల మైన్స్ యాక్ట్ నిర్వీర్యమైపోయింది. మైన్స్ను తనిఖీ చేసే అవకాశాలు కూడా లేకుండా కఠినతరం చేశారు ఈ యొక్క కోళ్లలో. అట్లాగే 18,000 వేతనం దాటిన వాళ్ళందరినీ కార్మికులుగా గుర్తించకుండా సూపర్వైజర్ల కింద తీసుకుపోవడం వల్ల చట్టాలు అమలు కాకుండా పోయే ప్రమాదం కూడా ఏర్పడింది. అంటే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మాత్రమే కొన్ని మాత్రమే వివరిస్తున్నాను. కాబట్టి చాలా ప్రమాదకరమైన కోళ్ల వల్ల కార్మిక వర్గానికి రాబోతా ఉంది. కార్మికులను కట్టు బానిసలుగా చేసి యజమాన్యాలకు ఊడిగం చేసే పద్ధతిలో పాత రోజులు రాబోతా ఉన్నాయి.
దీనికోసమే ఈ యొక్క కార్మిక వర్గం మొత్తం, అందులో ముఖ్యంగా సింగరేణి కార్మికులు మొత్తం 100% సమ్మెను విజయవంతం చేసి మన పాత తరం వాళ్ళు మనకిచ్చినటువంటి హక్కులని కాపాడుకోవడం కోసం, ఈ యొక్క మోడీ విధానాలను తిప్పికొట్టడం కోసం 4 కోళ్లు రద్దయ్యేంత వరకు మన యొక్క ఈ సమ్మెని 100% విజయవంతం చేసి మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తాము.